చెట్టినాడు చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో చూస్తాము. దానికి ధనియాలు దీంతో 4 స్పూన్ తీసుకున్నాను. ఈ స్పూన్తో 4 స్పూన్ ధనియాలు. తర్వాత దీంతో ఒకే ఒక 1/4 స్పూను మిరియాలు వేసుకున్నాను. వేయాలని వేస్తూ ఉన్నాను అంతగా. తర్వాత ఒట్టిమిరపకాయలు 10 ఒట్టిమిరపకాయలు. మనం లోపల ఇంకా కారం ఏం వెయ్యము, కారం పొడి వేయము. ఈ ఒట్టిమిరపకాయల కారమే వేస్తాం. అందువల్ల అని చెప్పి ఎక్కువ తీసుకొని మీరు కావాలంటే మీ కారానికి తగినట్టు ఎత్తుకోవచ్చు. నాకు తెలిసి ఇదే సరిపోను. తర్వాత సోంపు, ఇది సోంపు 1 స్పూన్ సోంపు తీసుకున్నాను. 1/4 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇంతే. దీనికి చెట్టినాడు చికెన్కి ఇదే ఫ్రై చేస్తున్నాను. చూడండి, సిమ్లో పెట్టి ఉన్నాను. ఫ్రై చేస్తున్నాను. ఒట్టిమిరపకాయలు వేరే కారం వేయం. కారం పొడి వేస్తే మారిపోను, మళ్ళీ ఆ టేస్ట్ మారిపోను. ఒట్టిమిరపకాయల కారమే ఉండాలా. ఇది ఫ్రై చేసి మళ్ళీ నేను మిక్సీ వేసేసి చూపిస్తాను. బాగా వేగేసింది. సిమ్లో పెట్టి వేయించి ఉన్నాను. ధనియాలు, కొంచెం మిరియాలు, ఒట్టిమిరపకాయలు, తర్వాత వచ్చేసి సోంపు, కొంచెము ఒక 1/4 స్పూన్ మెంతులు. ఎక్కువ వేయకూడదు, చేదు వచ్చేసాను టేస్ట్ కోసం. ఇది ఆఫ్ చేసేసాను స్టవ్. చల్లార్చేసి మిక్సీ వేస్తాము. చల్లార్చి మళ్ళీ మిక్సీ వేసి చూపిస్తాము. చూడండి, నూనె పోస్తా ఉన్నాను. ఒక 2 స్పూన్లు దీనికి మట్టికే పోస్తున్నాను. ఎర్రగడ్డ చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. దీనికి ఎర్రగడ్డగా టేస్ట్ ఇచ్చును. ఇంకా చిన్న ఎర్రగడ్డ ఉంటుంది, అది వేస్తే కూడా టేస్ట్గా ఉంది. ఎర్రగడ్డ వేసేస్తాను. 4 ఎర్రగడ్డ వేసి ఉన్నాను. చిన్నది. పెద్దదైతే 2 ఎర్రగడ్డ చాలు. పెద్దది ఇంత పెద్దదైతే 2, చిన్నది ఇంతదైతే 3 వేయాల్సి వచ్చాను. 3 ఎర్రగడ్డ. కొంచెం ఎర్రగడ్డ ఎక్కువైతే కూడా బాగానే ఉంది, అంత ఏం లేదు. కొంచెం వేపుతాము. కొంచెం వేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇంట్లోనే చేసింది నేను, బయట కొనుక్కోను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఉన్నాను. నాకు నచ్చింది బయట కొనుక్కుంది, అందువల్ల ఇంట్లో వేస్తున్నాను. కొంచెం వేగనిస్తాము. చూడండి, దీంట్లోనే కరివేపాకు వేసేసాను. బాగా ఇదవ్వండి. ఎక్కువ వేగాల్సిన పని లేదు, కొంచెం వేడి చేస్తాను. ఈ మాత్రం వేగింది చాలు. చికెన్ వేసేస్తాము. ఇది 1/2 కిలో చికెన్ వేసి ఉన్నాను. బాగా కడిగి క్లీన్ చేసి ఉన్నాను. ఉప్పు అంతా వేసి బాగా శుభ్రం క్లీన్ చేసింది. ఇది 1/2 కిలో చికెన్ వేసి ఉన్నాను. చూడండి, నీళ్లు పోయకూడదు. దీంట్లో నీళ్ళే దీనికి సరిపోదు. చూడండి, ఎర్రగడ్డ ఎక్కడో పోయింది. ఎర్రగడ్డ చికెన్తో పాటు వేగేసాను. కొంచెము చిటికెడు పసుపు వేసుకుంటాము. ఉప్పు ఇప్పుడే వేయకూడదు, కొద్దిసేపు ఉండి వేసుకుంటాం. మళ్ళీ కొంచెం ఉడికాక వేసుకుంటాము. నీళ్ళు మట్టి వేయకండి, నీళ్ళు మట్టి వేయొద్దండి. ఒక 2 మినిట్స్ మగ్గనిస్తాం. కొంచెం బాగా ఇదవ్వండి. మూత పెట్టేస్తాను. సిమ్లో పెట్టేస్తాను. సిమ్లోనే ఉడకాలి ఇది. చికెన్ ఓపెన్ చేస్తాము. ఉడుకుతా ఉంది. చూడండి, నీళ్ళు వస్తూ ఉంది చికెన్లోంచి, ఇంకా రానివ్వండి. ఇప్పుడు వేసేవాళ్ళ ఎక్కువ వేయకండి. 1 టమాటానే వేయాలా, ఎక్కువ టమాటాలు వేయవద్దండి. ఒకే ఒక టమాటా, ఒకే ఒక టమాటా, ఎక్కువ వేయకూడదు. 1, 2, 3 వేస్తేనే వేరే మారిపోను టేస్ట్. ఒకటే వేసి ఉన్నాను నేను. చూడండి, బాగా ఇదయింది. ఇంకాసేపు మగ్గనిస్తాము. ఈ టమాటాలు, ఎర్రగడ్డ అన్నీ మగ్గని. నీళ్ళు మట్టుకు వేయొద్దు. నీళ్ళే వేయం ఈ చికెన్కి. చెట్టినాడు చికెన్కి నీళ్ళే వేయం. మూత పెట్టేసి మగ్గనిస్తాం. మనం కాసేపు మూత తీస్తాము. చూడండి, అన్ని నీళ్ళు వచ్చేసిందో, బాగా అంత నీళ్ళు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఉడికేసింది. ఇది సగం ఉడికింది. ఇది చూడండి, చెట్టినాడు చికెన్ పౌడర్ నేను రెడీ చేశాను కదా, అది మొదట చూపించుండాను. ఏంచి పౌడర్ బాగా చూడండి, రెడ్గా బాగుంది. ఇది ఇంట్లో మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మళ్ళీ కావాలంటే. మిగతా అయితే మనకి ఇంక వేరే ఏ కారం వేరే, దీంట్లో ఉండే కారమే ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ వేస్తున్నాను. నాకు తెలిసి 2 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కావాలంటే వేసుకుంటాం. మన కారం ఎక్కువైపోయిందంటే కష్టం కదా, అందువల్ల. చూడండి, ఇంకా ఉంది. చూడండి, పౌడర్ మళ్ళీ వేసుకుంటాం మనం. పౌడర్ ఇంకా ఉంది. దీన్నైతే కలిపేస్తున్నాను బాగా.
ఇంకే కారం వేయకూడదు, ఇంకే మసాలాలు వేయకూడదు. మనం వేసిన పౌడరే చాలా బాగుంటుంది. రసం అన్నము తర్వాత పప్పుకి సైడ్గా పెట్టుకొని తినాలంటే టేస్ట్ అట్టే అదిరిపోతుంది. ఇది వచ్చేసి ఏమంటే చెట్టినాడు చికెన్ అంటేనే ఒక తని టేస్ట్. ఇది ఏముండదు, మసాలాలు ఏముండవు, అయితే ఏమి టేస్ట్ ఇంత బాగుంది అనుకుంటాం మనము. ఇంకేం వేయకూడదు, ఏం వేస్తేనే మారిపోతుంది. కప్పని కారము ఏదైనా వేసారంటే మారిపోలేదు. చూడండి నీళ్ళు వచ్చేసింది కదా. మరి చాలా చిన్న పొయ్యి మీద పెట్టకండి, కొంచెం పెద్ద పొయ్యి మీద ఉండే పెద్ద స్టవ్ మీద ఉండే చిన్నది పెట్టండి. నీళ్ళు వచ్చేసింది, మగ్గనిస్తాం. ఇంకొంచెం మగ్గనిస్తాం. ఉడికిపోయింది, ఇంకొక 2 minutes. చికెన్కి చూడండి ఇప్పుడు మూత తీసేసాను. నీళ్ళు ఉంది బాగా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉన్నాను, స్లోలో పెట్టలేదు, మీడియం ఫ్లేమ్లో. నీళ్ళంతా కొంచెం ఇదవని ఉడుకుతా ఉంది. మూత తీసేసాను, ఇంకా మూత వద్దనేసి. ఇంకా మూత పెట్టుకోకండి. ఈ చికెన్కి వచ్చేసి ఇప్పుడు ఉప్పు వేస్తాం. ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం. మీకు తగినంత ఉప్పు వేసుకోండి, కలపండి, ఉడకనిస్తాం బాగా. 75% ఉడికిపోయింది. కొంచెం హైలో కూడా పెట్టుకోవచ్చు, ఏం లేదు. ఈ నీళ్ళంతా మగ్గనిచ్చేస్తాము. ఫ్రైదానే చేస్తాను, ఇది ఫ్రైదా బాగుంది, అందువల్ల మన నీళ్ళంతా మగ్గనిచ్చేయాలి. కొంచెం నేను చిన్న పొయ్యి మీద పెద్దదిగా పెట్టిండు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఉప్పు అంతా చూసి ఉన్నాను, ఉప్పు సరిపోయింది. తర్వాత కారం కొంచెంగా ఇదేయింది, కొద్దిగా వేస్తున్నాను. ఇప్పటికే కారం బాగుంది, ఇంక కొంచెం వేసాను. చూడండి హైలో పెట్టి ఉన్నాను. చికెన్ ఉడికిపోయింది, కొద్దిగా 2 minutes ఉంటే ఉడికిపోను. మూత పెట్టడం లేదు, ఇలాగే చేస్తున్నాను ఆ పౌడర్ కలిపేదానికోసము. ఉప్పు వేసేసాము, ఆ పౌడర్దా వేసాము, ఇంకేం వేయలేదు. ఎర్రగడ్డ, టమాటా, అల్లం తెల్లగడ్డ, మనం చేసుకున్న పౌడరు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంతకుమించి వేరే ఏం వేయలేదు. ఉడికిపోతుంది 2 minutes. ఇది కొంచెం ఎక్కువ డ్రై చేయకూడదు. ఈ నీళ్ళు కొంచెం తగ్గుతానే ఆఫ్ చేసేస్తాము. 75% ఉడికిపోయింది. చూడండి ఉడికిపోయింది, ఇంకో 2 minutes ఆఫ్ చేసేపోతాం. చూడండి వేయించుతూ ఉంటే కొంచెం దగ్గర పడిపోయింది. చూడండి బాగా వేయించుతా ఉంటే దగ్గర పడిపోయింది. ఇంత ఈ చెట్నాడు చికెన్ ఈ గుజ్జు ఉంది చూడండి, దీంతోనే అద్దుకొని తింటే బాగుండు. ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, అయితే బాగోదు. మరి అంత డ్రైగా నచ్చితే చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను, పర్వాలేదు, బాగుంది. కారం అంతా సరిపోయింది. అయితే కూడా లాస్ట్లో ఇంకొక 1/4 స్పూన్ వేసుకున్నాను దింపేటప్పుడు టేస్ట్కి. అంటే ఆ పౌడర్ పోయి బాగా ఇది అవుతుంది, మళ్ళీ మిక్స్ అవుతుంది కదా. చెట్టినాడు చికెన్ ఫ్రై ఇంతే. ఇది